ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఇప్పటికే కేటీఆర్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మరోవైపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే కోర్టు తీర్పున్నందున విచారణకు హాజరు కాలేనడంతో మరో తేదీని ప్రకటించనుంది ఈడీ. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఈ కార్ రేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈరోజు ఈ కార్ రేసుకు సంబంధించి హైకోర్టులో తుది తీర్పు వెలువడబోతుంది. 10:30 గంటలకు కేటీఆర్ స్క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అంతటా ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో దీనికి సంబంధించి అయితే ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. అసలు ఏం జరగబోతుంది, హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, కేటీఆర్కి అనుకూలంగా ఉండబోతుందా లేకపోతే ఒకవేళ ప్రభుత్వానికి అంటే ఏసీబీకి అనుకూలంగా తీర్పు వెలువరించే అవకాశం ఉందా? ఇక ఈ కేసుకు సంబంధించి మరి గంటల్లోనే ఒక గంటలోనే తేలబోతుందనే చెప్పాలి. 10:30 గంటలకు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ దీనికి సంబంధించి తీర్పు వెలువరించబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయ్యాయి. గత నెల 31వ తేదీన ఇరు వర్గాల న్యాయవాదులు దీనికి సంబంధించి ఆర్గ్యూ చేశారు. ఇక ఆ సమయంలో జడ్జి దీనికి సంబంధించి తీర్పును వాయిదా వేశారు. దాదాపుగా వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈరోజు ఇక ఆ తీర్పుకు సంబంధించి వెలువడబోతుంది. ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, ఇటు ఏసీబీ వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఆ తర్వాత కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా ఆ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఆ నిధులను విదేశీ కంపెనీల ఖాతాకు మళ్లించడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. ఇదంతా కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పసలేదు అని చెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆ తర్వాత ఏసీబీ కేసు నమోదు చేయడం, ఏసీబీ దర్యాప్తును కొనసాగించడంతో ఆయన హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ఏసీబీ ఎవరైతే కేసుకు సంబంధించి ఫిర్యాదు చేశారో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ను కూడా నుంచి కూడా ఆయన వివరాలు సేకరించింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అసలు ఈ కార్ రేసుకు సంబంధించి అసలు తెలంగాణలో రావడానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాలు, హెచ్ఎండిఏ నుంచి నిధులు, అసలు హెచ్ఎండిఏ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయింది, హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు మళ్లించాల్సి వచ్చింది అన్న వివరాలని కూడా పూర్తిగా హెచ్ఎండిఏ అధికారుల నుంచి ఏసీబీ అధికారులు సేకరించారు. ఆ తర్వాత పరిణామాలన్నింటినీ మనం చూసాం. ఈ కేసుకు సంబంధించి తనను ఈ పిటిషన్కి ఈ కేసుకు సంబంధించి కొట్టివేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. ఆ స్క్వాష్ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు అయితే పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే తీర్పు వెలువరబోతుంది. ఎలా ఉండబోతుంది ఈ తీర్పు అనేది అయితే ఒక ఉత్కంఠగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఒకవేళ కనుక ఇప్పటికే హైకోర్టు పలు కీలక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. తీర్పు వెలువరేంత వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదు, కేటీఆర్ ఏసీబీ విచారణకు సహకరించాలి అని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది. ఆ మేరకు ఏసీబీ అధికారులు ఆయనకు నిన్న తమ ఎదుట హాజరు కావాలి అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు వచ్చిన తర్వాత అందుకున్న తర్వాత కేటీఆర్ నిన్న విచారణకు హాజరైన సమయంలో హైడ్రామా చోటు చేసుకుందని చెప్పాలి. ఆయన తన నివాసం నుంచి బయలుదేరి ఇటు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కానీ తనతో పాటు తన అడ్వకేట్ని కూడా అనుమతించాలి అని చెప్పేసి కేటీఆర్ పట్టుబట్టిన సందర్భం కూడా చూసాం. కానీ ఆ సమయంలో ఏసీబీ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు తన అడ్వకేట్కి అనుమతి లేదు, కేటీఆర్ని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇక ఈరోజు ఆ కేసుకు ఈరోజు ఈడీ ఎదుట కూడా కేటీఆర్ హాజరవ్వాల్సి ఉంది. ఈడీకి కూడా ఆయన మెయిల్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఈరోజు కేసుకు సంబంధించి స్క్వాష్ పిటిషన్ తీర్పు వెలువరబోతుంది. ఆ తర్వాత కొంత సమయం ఇవ్వండి, ఆ తర్వాత మీరు నోటీసులు ఇస్తే హాజరవుతాను, అప్పటిదాకా వేచి చూడండి అని చెప్పేసి ఆయన ఈడీ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చారు. అందుకు ఈడీ అధికారులు కూడా తగిన సమయం ఇచ్చారని చెప్పాలి.
ఒకవేళ కనుక ఈరోజు హైకోర్టు ఏసీబీకి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం మళ్ళీ కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా ఆయనకు రెండో నోటీస్ కూడా ఇచ్చారు. 9వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని, ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇక ఏసీబీతో పాటు ఈడీ అధికారులు కూడా ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక హైకోర్టులో కేటీఆర్ తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆయన న్యాయవాదులు ఏం చేస్తారో అనేది చూడాలి. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కేసుకు సంబంధించి అయితే పూర్తి ఆధారాలతో ఏసీబీ అధికారులు హైకోర్టులో తమ వాదనలు అయితే వినిపించారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.